వెల్కమ్ బ్యాక్. బీఎస్సీ బయోటెక్నాలజీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గ్రాడ్యుయేషన్ కోర్స్ అయినటువంటి బీఎస్సీ బయోటెక్నాలజీకి సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఈ కోర్సు డ్యూరేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజు ఎంత అవుతుంది, ఈ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, శాలరీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రతి విషయాన్ని ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తా. అయితే ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్కి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందాలంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి. దానివల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అండ్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి జస్ట్ కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు జనరల్గా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రెండు ఆప్షన్స్ అనేవి కనబడతాయి. ఒకటి నీట్ రాసి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ చేయటం. అది కానప్పుడు మనం ఎంపీసీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాసి మంచి ఐఐటి ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించడం. ఈ రెండే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కనబడుతున్నటువంటి ఆపర్చునిటీస్. అయితే ఇటు నీట్ కానీ అటు ఐఐటి కానీ అందరికీ దాంట్లో సీట్ రాదు. లక్షల మంది రాసేటటువంటి ఈ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి హైలీ కాంపిటేటివ్ అయినటువంటి ఈ ఎగ్జామ్లో సీటు సంపాదించడం అనేది చాలా కష్టం. సో అయితే దాంట్లో సీట్ రానంత మాత్రాన మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ డిగ్రీ ఏంటంటే బీఎస్సీ బయోటెక్నాలజీ. ఈ కోర్స్కి సంబంధించి మొదటగా మనం ఈ కోర్సు డ్యూరేషన్ ఒకటి చూద్దాం. ఈ కోర్సు ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్సు అంటే డిగ్రీ కోర్సు ఏ విధంగా త్రీ ఇయర్స్ ఉంటుందో అదే విధంగా ఈ కోర్స్ కూడా 3 ఇయర్స్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటాం. ఏ డిగ్రీని అయినా మనం అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటాం, యూజీ అంటాం. అదే గ్రాడ్యుయేషన్ తర్వాత 2 ఇయర్స్ చేసేటటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ని మనం పీజీ అంటాం. ఎనీహౌ ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో ఇది 3 ఇయర్స్ యూజీ కోర్స్ అంటే డిగ్రీ కోర్స్. ఇక దీనికి బేసికల్లీగా ఎవరు ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇక్కడ మీకు ఎలిజిబిలిటీతో పాటు మీకు ఫీజు ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్లో కానీ ఐసిఎస్ఈ ప్యాటర్న్లో కానీ 12th క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఎలిజిబుల్. అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ చదివినప్పుడు లేక +2 చదివినప్పుడు ఈ 3 సబ్జెక్ట్స్ ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ 3 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఫస్ట్ ఇయర్లో చదవాలి యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్లో చదవాలి. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కోర్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఫస్ట్ ఇయర్లో కూడా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఉండాలి. సెకండ్ ఇయర్లో కూడా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఉండాలి. సో వీళ్ళు ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఈ విషయం మీద చాలామంది విద్యార్థులకి డౌట్ ఉంటుంది. మనకేంటంటే ఎంపీసీయా, బైపీసీయా, ఎంఈసీయా ఇలా తెలుసు. కాబట్టి ఏ గ్రూప్ చేసినటువంటి విద్యార్థులు ఎలిజిబుల్ అంటే ఎంబైపీసీ. అలాగే మీరు ఎంపీసీ చదివినట్లయితే దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, సో మనకి బయాలజీ ఉండదు. కాబట్టి ఎంపీసీ చేసినటువంటి విద్యార్థులు అర్హులు కాదు. సో అయితే మీరు బైపీసీ చేసినట్లయితే బైపీసీ చేసినటువంటి విద్యార్థులు కూడా అర్హులు. ఇక సింపుల్ టెర్మినాలజీలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు బైపీసీ కానీ ఎంబైపీసీ కానీ చదివి ఉన్నట్లయితే ఈ కోర్సు ఈ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్. ఇక మినిమం మార్క్స్ క్రైటీరియా అనేది 50%గా ఉంటుంది. సో 50% క్రైటీరియా అనేది కొన్ని యూనివర్సిటీస్ అనేవి కన్సిడర్ చేయడం లేదు. జస్ట్ పాస్ అయినా కూడా అడ్మిషన్స్ అనేవి ఇస్తాయి. ఈ కొన్ని యూనివర్సిటీస్లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అనేది ఉండదు. దాన్ని ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. సో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ఎంసెట్ రాయాలి. సో అలాగే ఇక్కడ ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ చేయాలి అంటే ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అనేది రాయవలసిన అవసరం లేదు.
ఇక ఫీజు అనేది ఇది ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఫీజు మెన్షన్ చేశానో ఇది ఒక స్టాండర్డ్ ఫీజు అనమాట. 40,000 to 50,000 అంటే ఇది ఇయర్కి 40 to 50,000 అనేది పర్ ఇయర్. ఈ కోర్స్ ఇందాక చెప్పిన విధంగా 3 years కోర్స్ కాబట్టి ఫీజు అనేది 40 to 50,000 ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్ ఫీజు, ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్లో. కొన్ని కాలేజీల్లో ఫీజు అనేది దీనికన్నా తక్కువగా కూడా ఉంటుంది, అంటే అరౌండ్ 30,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఫీజు అనేది మీ ఆ కాలేజీ యొక్క ఎన్వైర్న్మెంట్ తర్వాత చాలా ఫ్యాక్టర్స్ని బట్టి ఫీజు అనేది ఉంటుంది. ఎనీహౌ ఇది స్టాండర్డ్ ఫీజు పర్ ఇయర్కి వచ్చేసి 40 to 50,000 అనేది ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 years. నెక్స్ట్ ఇక్కడ ఏం చూద్దామంటే వీళ్ళకి శాలరీస్ ఎలాగుంటాయి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే శాలరీతో పాటు వాళ్ళ రోల్ చెప్తాను, రోల్ అండ్ శాలరీ అనమాట. ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్గా మీరు ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ చేయటం వల్ల మీరు రీసెర్చ్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందవచ్చు. ఈ విధంగా రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం పొందినప్పుడు యాజ్ అన్ యావరేజ్ ఇయర్లీ ప్యాకేజ్ చూసినట్లయితే 2.5 lakhs నుంచి 3.5 lakhs వరకు ఉంటుంది. ఈ ఏదైతే శాలరీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో ఇది ఇండియాలో యావరేజ్ శాలరీగా తీసుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇండియా యొక్క యావరేజ్ శాలరీ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్, వీళ్ళకి 3 to 4 lakhs అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీర్, వీళ్ళకి కూడా దాదాపుగా 3.4 lakhs నుంచి 5 lakhs అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్లో, వీళ్ళు కనుక సేల్స్ డిపార్ట్మెంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ ఆ తర్వాత హయ్యర్ పొజిషన్కి వెళ్ళినట్లయితే వీళ్ళకి మినిమం శాలరీ 3.5 నుంచి 4.5 శాలరీ ఉంటుంది. ఇక్కడ ఏదైతే శాలరీ మెన్షన్ చేయడం జరుగుతుందో ఇది యాజ్ అన్ ఫ్రెషర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇది శాలరీ. మీరు ఆ జాబ్ రోల్లో ఒక కనీసం 2 years ఎక్స్పీరియన్స్ వస్తే మీ శాలరీ దాదాపుగా 50%, మినిమం 50% అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే మనకు 2 to 4 lakhs అనేది ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. బయోటెక్నాలజిస్ట్ వీళ్ళకి 3 to 5 lakhs అనేది ఉంటుంది. జెనెటిక్స్ట్ వీళ్ళకి 3 to 5 lakhs ఉంటుంది. బయోకెమిస్ట్ వీళ్ళకి 2.5 lakhs నుంచి 4 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినటువంటి ఎక్కువ మంది ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. వీళ్ళకి శాలరీ అనేది 4 to 5 lakhs అనేది ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ అండ్ దేర్ శాలరీస్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ శాలరీస్ ఏదైతే మెన్షన్ చేశామో ఇక్కడ ఇది ఇండియా యావరేజ్ శాలరీస్. యాజ్ ఏ ఫ్రెషర్గా, ఎక్స్పీరియన్స్డ్ కాదు, యాజ్ ఏ ఫ్రెషర్గా ఇవి శాలరీస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ శాలరీస్ ఎలాగుంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో శాలరీ అనేది స్టేట్ టు స్టేట్, అంటే రాష్ట్రం టు రాష్ట్రం డిఫరెంట్గా ఉంటుంది. బేసికల్లీ ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినటువంటి విద్యార్థులు గవర్నమెంట్ సెక్టార్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా నియమితులవుతారు. వీళ్ళకి 3.5 నుంచి 5 lakhs ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇండియా యావరేజ్ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్, వీళ్ళకి 3.5 నుంచి 3.5 lakhs ఉంటుంది. నెక్స్ట్ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో, వీళ్ళకి శాలరీ 4 to 5 lakhs అనేది ఉంటుంది. సో ఆ తర్వాత బయోస్టాటిస్టిషియన్ వీళ్ళకి 3 to 5 lakhs అనేది ఉంటుంది. ఇది ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి గవర్నమెంట్ సెక్టర్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది స్టేట్ టు స్టేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇది మినిమం శాలరీస్ ఇక్కడ మేము తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ మనకు చూసినట్లయితే సో వీళ్ళు అంటే బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినటువంటి విద్యార్థులు ఏ రంగాల్లో ఉద్యోగాలు పొందుతారు.
ఒకటి ఫస్ట్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్. ఈ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్లో రీసెర్చ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అది చాలా చాలా క్రూషియల్ డిపార్ట్మెంట్. ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినటువంటి విద్యార్థులు బేసికలీగా వీళ్ళు డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ కంపెనీ యొక్క రీసెర్చ్ డిపార్ట్మెంట్తో పాటుగా సో ఆపరేషన్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువగా ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ రీసెంట్ టైమ్స్ అంటే గత 5 years తర్వాత అంటే కరోనా తర్వాత నుంచి బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ని అపాయింట్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది మీకు అందరికీ తెలిసిందే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం టైం వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ, నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇవి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినవి మినిమం ఆపర్చునిటీస్ అనమాట. మినిమం ఆపర్చునిటీస్. ఇవి కాకుండా చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినటువంటి విద్యార్థులు సో బయాలజీ విత్ టెక్నాలజీతో వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు కాబట్టి వీళ్ళకి టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంటుంది అండ్ అలాంగ్ ద బయాలజీ మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మల్టీపర్పస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇది బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్సు చేయడం వల్ల మనకు ఉండేటటువంటి స్కోప్, శాలరీస్. సో అయితే లాస్ట్ వర్డ్ బట్ నాట్ లీస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివినటువంటి విద్యార్థులు ఉద్యోగం పొందాలి అంటే మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బేసికల్గా స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్తో పాటుగా నెక్స్ట్ వెర్బల్ ఇంగ్లీష్ అంటే రిటన్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా చాలా అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ ద్వారా మీరు ఉద్యోగం సంపాదించాలంటే అన్నిటికన్నా సబ్జెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం. సబ్జెక్ట్ వెలాంగ్ విత్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సో ఈ ఉద్యోగాలు ఎక్కువగా మనకు ప్రైవేట్ సెక్టార్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఉద్యోగం పొందవచ్చు. యాజ్ అండ్ ఫ్రెషర్ ఇందాక శాలరీస్ నేను లిస్ట్ అవుట్ చేశాను. ఫ్రెషర్గా మీరు ఉద్యోగం పొందితే ఒక 2 years కనుక ఆ ఆర్గనైజేషన్లో ఆ రోల్లో మీరు పనిచేసినట్లయితే మీ శాలరీ గ్యారెంటీగా 50% హైక్ అనేది అవుతుంది తర్వాత. సో కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిపీటెడ్ పాయింట్ అనుకోకుండా అర్థం చేసుకోండి. ఈ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి విద్యార్థులకు బేసికల్లీగా 3 yearsలో మీరు నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్ నాలెడ్జ్. తర్వాత మీరు ఉద్యోగం పొందాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం. ఇది బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను ఏమైనా మర్చిపోయి ఉన్నట్లయితే ఏదైనా విషయాన్ని పాయింట్ని కవర్ చేయకపోతే కమెంట్ ద్వారా తెలియజేయండి. అంతేకాకుండా మీకు దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో కమెంట్ చేసినట్లయితే దాని మీద వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.